నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ నేను రవి ఈ రోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ చేద్దాం ముఖ్యంగా ఈ రోజు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఒక వందే మాత్రం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే ప్రచురించింది ఇక శ్రీచరణకి 2.5 కోట్ల నగదు గ్రూప్ 1 ఉద్యోగం 1000 గజాల స్థలం మహిళా క్రికెటర్కు రాష్ట్ర ప్రభుత్వం నజరానాలు ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు సాదర స్వాగతం పలికినటువంటి నారా లోకేష్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం బ్యానర్ ఐటమ్గా మనం చూడవచ్చు ఇక వందే మాత్రం అంటే దాదాపు 150 సంవత్సరాలు వందే మాత్రం గేయ రచన పూర్తయిన సందర్భంగా దానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్మారక నాణ్యాన్ని స్మారక స్టాంపుని ఆవిష్కరించారు ఆ సందర్భంగా ప్రధాని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటంటే దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు జాతీయ గీతం వందే మాత్రానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోదీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు ఏడాది పొడవునా జరిగే వందే మాత్ర సంబరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ వందే మాత్ర గేయం కాదు భారతీయులు సాధించలేని లక్ష్యం అంటూ ఏదీ లేదని చెప్పారు ఇక వందే మాత్రం అనేది ఒక ధైర్యం ఒక మంత్రం ఒక స్వప్నం ఒక సంకల్పం ప్రతి తరానికి స్ఫూర్తినిస్తున్న గేయం ఉగ్రవాదం ఆయుధంగా మన దేశంపై శత్రువు దాడి చేసినప్పుడు దేశం దుర్గామాత అవతారం ఎత్తడాన్ని ప్రపంచం చూసిందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ అయితే కొనియాడారు మొత్తం అంటే 150 వందే మాత్ర గేయ రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా ఈ ఉత్సవాలు అయితే నిర్వహించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు ఈ సందర్భంగా స్మారక స్టాంపును కూడా ఆయన విడుదల చేయడం జరిగింది వచ్చే సంవత్సరం 2026 నవంబర్ 7వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి ఏడాది పొడవునా కూడా అని చెప్పేసి ఒక కథనాన్ని మనం చూడవచ్చు ఇక మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే పెట్టుబడుల విషయానికి పెట్టుబడులు వెల్లువలు కొనసాగుతుందని చెప్పేసి మరో ఆసక్తిమైనటువంటి కథనాన్ని చూడవచ్చు 1,1899 కోట్ల రూపాయల పెట్టుబడులు 86,000 మందికి ఉపాధి అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం 3 మెగా సిటీల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 16 నెలల్లో రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూసుకోవచ్చు SIPB సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు 3 మెగా సిటీలు వస్తున్నాయని చెప్పేసి చెప్పారు ఇక మొత్తానికి పెట్టుబడులు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది 1,1899 కోట్ల రూపాయలు వాటితో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా 86,030 మందికి ఉపాధి కల్పించినట్లు సంస్థలు ప్రతిపాదనలో పేర్కొన్నాయి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB శుక్రవారం సమావేశమైంది 26 సంస్థల నుంచి అందిన పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది సీఎం మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడం కాదు అవి కార్యరూపం దాల్చేలా చూడాలి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లో నిర్వహించిన 12 SIPB సమావేశాల్లో 8,08,899 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఆమోదించాం వాటి ద్వారా సుమారు దాదాపు 77,05,870 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఆమోదించిన పరిశ్రమలు ప్రాజెక్టులు గ్రౌండ్గా అయ్యేలా అధికారులు చూడాలి పారిశ్రామికవేత్తల నుంచి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వైకాపా ప్రభుత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించిన ఇప్పటికీ ప్రారంభం కాని ప్రాజెక్టులను గుర్తించాలి పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలి భవిష్యత్ అవకాశాల దృష్ట్యా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రత్యేక పార్కు ఏర్పాటుపై దృష్టి పెట్టాలంటూ సీఎం అయితే మాత్రం పారిశ్రామికవేత్తల సదస్సులో అయితే మాత్రం ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మొత్తానికి అంటే వైసీపీలో ఏమైనా కేటాయించినట్లు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా భూములు కేటాయించి అవి కనుక నిరుపయోగంగా ఉంటే మాత్రం వాటిని గుర్తించాలా మొత్తానికైతే మాత్రం పారిశ్రామికవేత్తల వాళ్ళు అంటే ఆ ఒప్పందం కుదుర్చుకోవటమే సరిపోదు వాళ్ళు పారిశ్రామికవేత్తలకి ఏమైనా కావలసినటువంటి సదుపాయాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అది సక్రమంగా అమలవుతున్నాయా పారిశ్రామికవేత్తలకు కావాల్సినటువంటి సమస్యలు ఏవీ లేకుండా ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలా మరోపక్క ఉపాధి కల్పించారా లేదో కూడా మానిటరింగ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అధికారులను ఆదేశించారు ఇక మరో అంశాన్ని చూద్దాం శ్రీచరణకి 2.5 కోట్ల నగదు గ్రూప్ 1 ఉద్యోగం 1000 గజాల స్థలం మహిళా క్రికెటర్కు రాష్ట్ర ప్రభుత్వ నజరానాలు ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు సాదర స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ ఇక వరల్డ్ కప్లో విజయం సాధించిన తర్వాత కడప జిల్లాకు చెందినటువంటి శ్రీచరణ్ అయితే మాత్రం ఆత్మీయంగా పలకరించారు ముఖ్యంగా తెలుగు తేజం జాతీయ స్థాయిలో రాణించడం అంటే మామూలు విషయం కాదు వరల్డ్ కప్లో ఆమె ప్రతిభను చూసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ నజరానా ప్రకటించింది ఎందుకంటే
క్రీడాకారులను ప్రోత్సహించాలా, వాళ్ళకి భారీ ఎత్తున నజరాన ప్రకటిస్తేనే, ముఖ్యంగా ఆ అమ్మాయి గ్రామీణ స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఇట్లా ప్రోత్సహిస్తేనే జాతీయ స్థాయిలో రాణిస్తారు. క్రీడాకారులకి మరొక వెన్నుదన్నుగా నిలిచినట్లు ఉంటుంది. ఆమెకి గ్రూప్ 1 ఉద్యోగం, అలాగే దాదాపు కడపలో దాదాపు 1000 గజాల స్థలం కూడా ఇస్తామని చెప్పారు. 2.5 కోట్ల రూపాయలు నగదు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికైతే మాత్రం క్రీడాకారులకి ఇది ఒక హర్షణీయమైనటువంటి విషయం. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి, కానీ వాళ్ళకి నిజంగా ఆచరణలో పెట్టారా, వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఎంత చూస్తే మాత్రం వాళ్ళకి ఒక్కోసారి మాత్రం వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో శ్రీచరణి రాణించడం అంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి ఆమె క్రికెట్ నేర్చుకొని క్రికెట్ మక్కువతోటి ఈరోజు వరల్డ్ కప్లో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి తెలుగు తేజానికి శ్రీచరణి అయితే మాత్రం అభినందన వెల్లువైతే వెత్తుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ఆమెను అభినందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఒకటి, అలాగే 2.5 కోట్ల రూపాయలు నగదు, మరోపక్క 1000 గజాల కడప జిల్లాలో 1000 గజాల స్థలాన్ని కూడా ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ అయితే వెల్లడించారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా అభినందించినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇంకా మరో అంశం చూడొచ్చు, ఆసక్తికరమైనటువంటి అంశాన్ని. అంటే ఇక్కడ జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించండి, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్సు, రైల్వే స్టేషన్లకు రానివద్దంటూ నిన్న సుమోటోగా స్వీకరించినటువంటి ఒక అంశాన్ని అయితే మాత్రం సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యానించింది. ఒక పశ్చిమ బెంగాల్, ఒకటి తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలు మినహా కుక్కలపై ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదన్నటువంటి ఒక ఆసక్తికరమైన అంశాన్ని అయితే మనం చూడవచ్చు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్సు, రైల్వే స్టేషన్లోకి వాటిని రానివద్దు, జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగే పశువులను తొలగించండి, షెల్టర్లో వాటికి ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం హైలైట్గా మనం చూడవచ్చు. ఇక దేశంలో కుక్క కాటుగట్టలు ఆందోళన రీతిలో పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్టి సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక విద్యా సంస్థలు, బస్, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఆసుపత్రులు తదితర జనసమ్మర్ద బహిరంగ ప్రదేశాల్లో వీధి శునకాలు సంచరించకుండా చేయాలని స్పష్టం చేసింది. ఆయా సంస్థల ప్రాంగణాల్లోకి అవి చొరబడకుండా కంచెలు నిర్మించాలని సుప్రీంకోర్టు అయితే మాత్రం ఆదేశించింది. దాదాపు 3 న్యాయమూర్తుల ధర్మాసనం అయితే మాత్రం ఈ కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. పశువుల విషయంలో వాటికి కావలసినటువంటి ఆహారం ఏదైతే ఉందో వాటికి షెల్టర్లు ఏర్పాటు చేయాలా, మరోపక్క వాటికి టీకాలు వేయటం, మరోపక్క స్టెరిలైజ్ చేయటువంటి అంశాలపై అయితే మాత్రం సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే మాత్రం ఆదేశించింది. ఒక తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈ 2 రాష్ట్రాలు మినహా మిగిలినటువంటి రాష్ట్రాలన్నీ కూడా కుక్కల బెడదను నివారించడంలో అశ్రద్ధ చూపాయని చెప్పేసి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం చేసింది. దాన్ని అంటే ముఖ్యంగా 13వ తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వాల సిఎస్లు అయితే మాత్రం నివేదికలు అయితే సమర్పించాలా, ఎంతవరకు ఏం చేశామనేది మాత్రం అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇక డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు అవకాశం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ ఏపీలో 5642 కోట్ల పెట్టుబడులు, ఆ సంస్థకు రికార్డు పరిధిలో భూములు కేటాయించాం, ఎక్స్లో మంత్రి నారా లోకేష్ ప్రకటించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక సరిపడా నిధులున్నా పనుల్లో జాప్యం ఎందుకు, అడవి తల్లి బాట నిర్వహణలో అలసత్వం వీడాలి, జలజీవన పనులు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలిస్తా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. అటవీ శాఖ అలాగే పంచాయతీరాజ్ శాఖలు నిర్వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన అంశాలను కూడా మనం చూడవచ్చు. అడవి తల్లి బాట పనుల నిర్వహణలో అలసత్వం వద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఉద్దేశించి అన్నారు. నిధులు అందుబాటులో ఉన్న పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ ఉపాధి హామీ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం 1158 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ రహదారు పనులు చేపట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులు ఆదేశం. పవన్ కళ్యాణ్ కొన్ని అంటే ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంటారు. అంటే ఓ పక్క గిరిజన తాండాలు అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ అంటే వైజాగ్లో ఉన్నటువంటి కొన్ని
డోలు మోతలను తగ్గించాలని చెప్పేసి ఆయన రోడ్లు వేయాలా, వాళ్ళకి కరెంట్ లేకపోతే కరెంట్ను కూడా ఇమీడియట్గా మొన్నే 17 కుటుంబాలు ఉంటున్నటువంటి ఒక గ్రామానికి అయితే మాత్రం ఆయన దాదాపు 90 లక్షల రూపాయల పనులతోటి ఈ మధ్య కాలంలోని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి అక్కడ మొన్న వెలుగులు నింపడం జరిగింది. మొత్తానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక మానిటరింగ్ చేస్తూ ఆయన ముందుకైతే సాగుతున్నారు. ఏది కూడా చిన్న విషయంలే లేకపోతే వదిలిపెట్టడం అనేటటువంటి పని లేకుండా ఇప్పటికప్పుడు అధికారులను తీసుకొని మానిటరింగ్ చేస్తూ వాళ్ళకైతే మాత్రం ఆదేశాలు ఇస్తున్నారు. అలాగే అడవి తల్లి బాట నిర్వహణలో కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు అయితే చేశారు. అలసత్వం మాత్రం వేడాలి అని చెప్పేసి అధికారులను ఆదేశిస్తున్నారు. ఓ పక్క పంచాయతీరాజ్, మరో పక్క అటవీ శాఖలో అయితే మాత్రం ఆయన క్లియర్ కట్గా ఒక మానిటరింగ్ అయితే చేస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు నిధులు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేయండి, అలసత్వం కనుక వహిస్తే మాత్రం సహించేదే లేని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యను చూడొచ్చు. మరో అంశం చూడొచ్చు, గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ టికెట్ బుకింగ్ అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మనం చూడొచ్చు. విజయవాడ హైదరాబాద్ రూట్లో ప్రయోగం విజయవంతం, వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లో మొదలు. అసలు దీని గురించి ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. గూగుల్ మ్యాప్స్లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెర్చ్ చేస్తే ఆ రూట్లో తిరిగి ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సుల వివరాలను చూపించి దాని ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ పలు వివరాలను గూగుల్కు అందజేసింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్లోని కౌంటర్లు, ఏజెంట్లు, సంస్థ వెబ్సైట్, యాప్లో టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఉంది. ఇప్పుడు కొత్తగా గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ బుకింగ్కు అవకాశం కల్పించనున్నారు. ఇదంటే ప్రయాణికులకి సులభతరం అయ్యే విధంగా మొత్తం టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు ఏవైతే ఆదేశాలు ఉన్నాయో చాలామంది నిపుణులు తీసుకొని, ఐటీ సెక్టర్ నిపుణులు తీసుకొని అయితే మాత్రం ఇలాంటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనం ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఒక్కసారి కనుక మనం ఉన్న ప్రాంతం, మనం ఎక్కడికి వెళ్ళాలో ప్రాంతం కనుక క్లిక్ చేసినట్లయితే అక్కడ ఏ సర్వీసులు ఉన్నాయి, మొత్తం అవైలబుల్ ఎంత ఉంది, మళ్ళీ అక్కడ అంటే రోడ్డు మార్గం ఎన్ని కిలోమీటర్లు ఉండే అవి మొత్తం కూడా వస్తాయి. దాని మీద మనం క్లిక్ చేసుకొని ప్రయాణం సులభతరం చేసుకోవచ్చు. టికెట్ అయితే మాత్రం ఈజీగా ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఉండే అవకాశం ఉంది. గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీకి టికెట్ బుకింగ్ అనుసంధానం చేసే కార్యక్రమం అయితే మాత్రం హైదరాబాద్, విజయవాడ మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం అయితే విజయవంతమైంది. మిగిలినటువంటి రూట్లలో కూడా ఇట్లాంటి సదుపాయాన్ని కల్పించే అవకాశాలు త్వరలో ఉన్నాయి. ఇక పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానమే బనకచెర్ల అనుసంధానం స్థాయిలోనే కొత్త ప్రాజెక్టు. తొలుత నల్లమల సాగర్కు నీటి తరలింపునికి ప్రాధాన్యం అంటూ మరో కథనాన్ని మనం చూడొచ్చు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు స్థానంలో పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇలాంటి కొత్త ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపు ఇస్తుంది. ఇక ఇంతకుముందే ఈ విషయాన్ని వెల్లడించి ఇందులో భాగంగా తొలుత వల్లపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడ నుంచి వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనేది తాజా ప్రణాళిక. ఇక అవసరమైతే సోమశిలకు ఈ జలాలు మళ్లిస్తారు. తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి తదుపరి దశలో బనకచెర్ల మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తుది అంచనాకు వచ్చింది. అందుకే గత డిపిఆర్ తయారీకి పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది. కొత్తగా పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానం పేరుతో డిపిఆర్ తయారీకి టెండర్లు పిలవనున్నారు. చంద్రబాబు నాయుడు అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే నదులు అనుసంధానం చేయాలి, అంటే వృధాగా సముద్రంలోకి వర్షపు నీరు వృధాగా పోతుంది, వీటన్నింటినీ నివారించాలి. నదులు అనుసంధానం చేస్తేనే మనం ఒక వర్షపు నీటి ఒడిసి పట్టుకోవాలనే ఉద్దేశంతో నదులు అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా బనకచెర్ల అనుసంధానం స్థాయిని కొత్త ప్రాజెక్టుని మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి డిపిఆర్లు కూడా సిద్ధం తయారు చేసి దానికి టెండర్లు పిలిచి దానికి మాత్రం అంటే ఈ 2-3 సంవత్సరాల ప్రాజెక్టుకి అయితే రూపకల్పన చేసి దాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో అయితే ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుసు. మొత్తానికైతే మాత్రం బనకచెర్ల నదుల అనుసంధానంపైనే ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సాక్షిలో మనం చూస్తున్నాం, మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాల మద్యంపై అక్రమ కేసులో కీలక మలుపంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక అప్పుల్లో బాబాయ్ నెంబర్ 1 తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక సంవత్సరం 6 నెలల్లో బడ్జెట్ అప్పుల్లో బాబు సర్కార్ దేశంలోనే టాప్ అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. 6 నెలల్లో 63,052 కోట్ల అప్పులు, నెలకు 10,000 కోట్లకు పైగా రుణాలు, సంపద సృష్టిలో మాత్రం తిరోగమనం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో బడ్జెట్ సూచికలో వెల్లడించిన కాగ్ అంటూ మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక మద్యంపై అక్రమ కేసులో కీలక మలుపు. మేము చెప్పని విషయాలతో సెక్షన్ 161 కింద దర్యాప్తు సంస్థ వాంగ్మూలం తయారు చేసింది. తీవ్ర విస్మయంగా మేము చెప్పిన దానికి భిన్నమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి ఇక అంటూ మనం చూడవచ్చు.
నిష్పక్ష దర్యాప్తు రాజ్యాంగంలోని అధికరణ 21లో భాగంగా గత నెల 16న మేము ఇచ్చిన వాంగ్మూలాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం. మద్యం అక్రమ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సాక్షులు పెనాక శరత్ చంద్రారెడ్డి, రోహిత్ అంటూ ఒక మద్యం కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని అయితే మాత్రం హైలైట్ చేసి చూపించింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఇంత చులకన అంటూ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం వ్యాఖ్యానించినటువంటి మనం హైలైట్గా చూడవచ్చు. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను అయితే ప్రచురించింది. అన్ని విధాలా మేము అభివృద్ధి చేసిన విశాఖ కేజీహెచ్ను నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితి అంటూ ఆసుపత్రులపై ఉన్నటువంటి లోపాలను అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎత్తి చూపినటువంటి అంశాలు మనం చూడొచ్చు. ఉత్తరాంధ్రలో పేదలకు పెద్ద దిక్కు అయిన ఈ ఆసుపత్రిని గాలికి వదిలేశారు. ఏకంగా 12 గంటల పాటు కరెంటు పోయి రోగులకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ల వెలుతురులో రోగులకు సేవలు అందించాల్సిన దుస్థితి. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు. సిహెచ్సిలో స్పెషలిస్టు డాక్టర్లు తొలగింపు. నాడు నేడు పనులు నిలిపివేత. 0 వేకెన్సీ పాలసీకి మంగళం. ఆరోగ్య ఆసరా మాయం. 108, 104 పరిస్థితి ఘోరం. అన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగం సర్వనాశనం. మేము తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మనం సాక్షి దినపత్రికలో హైలైట్ చేశారు. మొత్తానికి అంటే ప్రైవేట్ కాలేజీలు అంటే ప్రభుత్వ కాలేజీలకు మేము మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చూస్తుంది. మరోపక్క విశాఖ కేజీహెచ్లో కరెంటు పోయినటువంటి అంశాన్ని అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మొత్తానికి కరెంటు లేని దౌర్భాగ్య పరిస్థితిలో సెల్ ఫోన్లు వెలుతురులో అక్కడ వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా 12 గంటల పాటు కరెంటు పోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించినటువంటి అంశాలను అయితే మాత్రం హైలైట్ చేయగా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే శ్రీచరణకి 2.5 కోట్ల నజరానా, ఇంటి నిర్మాణానికి 1000 చదరపు గజాల ఇస్తున్నట్లు చెప్పింది. అలాగే గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ను కలిసిన శ్రీచరణి గన్నవరం విమానాశ్రయంలో మహిళా క్రికెటర్కు ఘన స్వాగతం. శ్రీచరణికి బహుమతి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇక విశాఖ మహిళా డిగ్రీ కళాశాలలో వందే మాత్రం గేయాన్ని ఆలపిస్తున్నటువంటి విద్యార్థులు దాదాపు వందే మాత్రం ఆత్మను తొలగించారు. 1937లో కీలక చరణాలు తీశారు. దేశ విభజనకు అదే బీజం వేసింది. ఈ గేయం స్వాతంత్ర సంగ్రామ గొంతు, జాతి నిర్మాణానికి మహామంత్రం అంటూ ప్రధాని వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మనం బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాత్రానికి 150 ఏళ్ళు ఏడాది పాటు వేడుకలకు ప్రధాని శ్రీకారం చుట్టారు అని చెప్పేసి ఒక ఆసక్తికరమైన కథనాన్ని మనం చూడొచ్చు. వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 125వ వర్ధంతి జయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఆచార్య ఎన్జీ రంగా ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకున్నారు. 125 జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఎన్జీ రంగా పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కొనసాగుతుంది. ఇప్పుడు ప్రపంచ ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఒకప్పుడు రాగులు, సజ్జలు, జొన్నలు తినేవారు. 2 కేజీల బియ్యంతో రాయలసీమలో అన్నం తినే పరిస్థితి ప్రారంభమైంది. ఈరోజు 2 రూపాయలకు కేజీ బియ్యంతో రాయలసీమలో అన్నం తినే పరిస్థితి ప్రారంభమైంది. ఈరోజు వరి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. అందుకు తగినట్టుగా రైతాంగం మారాలి. ఆ మార్పు కోసమే రాయలసీమను ఉద్యాన, కోస్తాంధ్ర, ఆక్వాకల్చర్ హబ్బులుగా చేస్తున్నాం. వాణిజ్య పంటలకు రైతులు అధిక ప్రాధాన్యం ఇచ్చి సాగు చేసే పంటలో మార్పులు తీసుకురావాలంటూ చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక రైస్ కాకుండా మిగిలినటువంటి వాణిజ్య పంటలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని చెప్పేసి ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవంలో మాత్రం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూడవచ్చు. రైట్. ఇక ఇన్పుట్ సబ్సిడీకి హెక్టార్కు 25,000 రూపాయలు పెంచాం. ఇక వరదలు, విపత్తులతో ఆదుకుంటున్నాం. ధాన్యం కొన్న 24 గంటల్లోనే చెల్లింపు. రాయలసీమలో సబ్సిడీ డ్రిప్ పునరుద్ధరణ. అన్నదాత సుఖీభావ కింద 20,000 సహాయం. రైతాంగం టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ప్రకృతి సాకు, అగ్రిటెక్ జోడిస్తే మంచి ఫలితాలంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇన్పుట్ సబ్సిడీకి హెక్టార్కు దాదాపు 25,000 రూపాయలు ఇస్తున్నట్లు
చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక పల్లె పండుగ 2.0 అంటూ ఒక నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. సాస్కి నిధులతో పనులు చేపట్టాలి, ప్రజలందరికీ పల్లె రోడ్లు సమాచారం త్వరలో అందుబాటులోకి, GRRMS పైలట్గా అడవి తల్లి బాటలకు అనుసంధానంగా మార్చి నాటికి 1 కోటి మందికి స్వామిత్వ కార్డులు, జలజీవన్ స్వామిత్వ పనులు నేనే పరిశీలిస్తా, అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. పల్లె పండుగ 2.0 అయితే మాత్రం విజయవంతం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇంకా మరో అంశం చూడవచ్చు. ప్రతి సీసాకు లెక్క, షాపుల నుంచి వినియోగదారులకు వరకు ప్రతి దశలోనూ లెక్క ట్రాకింగ్, మద్యం అమ్మకాల్లో ట్రాక్ అండ్ ట్రేస్. ప్రస్తుతం డిపోల వరకే ఈ టెక్నాలజీ, త్వరలో పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపులు, రియల్ టైం డేటాపై ఎక్సైజ్ కసరత్తు, అక్రమాలు నకిలీలకు అడ్డుకట్టే లక్ష్యంగా ఏపీ ఎక్సైజ్ శాఖ అయితే మాత్రం కొత్త టెక్నాలజీతోటి ట్రాకింగ్ చేసి అక్కడ అంటే జియో ట్యాగింగ్ అవ్వచ్చు, లేకపోతే దాని మీద ఏ విధంగా ఇది నకిలీదా లేకపోతే అంటే ఎలా తయారైంది మధ్య అనేది తెలుసుకునే విధంగా అయితే మాత్రం ఒక ట్రాకింగ్ సిస్టాన్ని అయితే మాత్రం త్వరలో తీసుకురానుంది. దీనికి అక్రమ మద్యాన్ని అయితే అరికట్టాలనే ఉద్దేశంతో, నకిలీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో తీసుకున్నారు చెప్పవచ్చు. ఇక చకచక సన్నాహకాలు. విశాఖలో 14-15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. దానికి తగ్గట్టే భారీగా ఏర్పాట్లు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో 8 హాళ్లు. సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి, వేదిక వద్ద సీఎం, కేంద్ర వాణిజ్య మంత్రి ఛాంబర్లు. 33 దేశాల నుంచి వాణిజ్య మంత్రుల రాక, ఇప్పటికే 1000 మంది ప్రతినిధుల రిజిస్ట్రేషన్ అంటూ, అమరావతి నిర్మాణానికి కొత్త జోష్ అంటూ మరొక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తానికి విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో అయితే మాత్రం పెట్టుబడుల సదస్సు, ముఖ్యంగా పారిశ్రామికవేత్తల్ని ఆకట్టుకోవటం, అలాగే వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు. ఒక పక్క ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఒక పక్క అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు మరో పక్క ఇండస్ట్రియల్ సదస్సు నిర్వహిస్తుంది. మరో పక్క పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలా, వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్, ఇట్లాంటి అంశాలతో అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరోపక్క మంత్రి నారా లోకేష్ వీటిపై అయితే మాత్రం దృష్టి పెట్టారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, వాళ్ళకి ఆ విధి విధానాలు ఏంటి, వాళ్ళకి ఈజీగా ఏ విధంగా వాళ్ళకి పరిమితులు అవ్వచ్చు, అనుమతులు అవ్వచ్చు, వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద ఇచ్చేస్తున్నారు. మొత్తానికి ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశంతో అయితే మాత్రం 14-15 తేదీలు దీనికి ఉపరాష్ట్రపతి కూడా ఈ యొక్క ప్రారంభోత్సవ సదస్సుకు అయితే మాత్రం హాజరు కానుంటూ తెలుస్తుంది. ఇక పనులు అయితే చకచకా జరుగుతున్నాయి అట్లు ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక హాజరు నుంచి మినహాయించండి, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతా, స్వయంగా వస్తే భారంగా మారనున్న భద్రతా ఏర్పాట్లు. సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ అయితే పిటిషన్ వేసినటువంటి ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఆయన హాజరు నుంచి మినహాయించండి. గతంలో సీఎం 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా హాజరైనటువంటి సందర్భం లేదు, కాబట్టి హాజరు నుంచి మినహాయించండి, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సరే హాజరవుతా అన్నట్లుగా జగన్ తరపున పిటిషన్ వేసినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. రైట్, మనం మరో పేపరు వెలుగు దినపత్రిక విషయానికి వస్తే 17 ఏళ్లలోనే లక్ష్యాన్ని సాధించిన మాస్ లీడర్ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టి కేవలం 17 సంవత్సరాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన విప్లవాత్మక నాయకుడు యనమల రేవంత్ రెడ్డి 2006లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జల్ జడ్పీటీసీగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం 2023 డిసెంబర్ 7న తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించి కీలకమైన మైలురాయికి చేరుకున్నారు. కేవలం కాలగమనమే కాక కృషి, కఠోర శ్రమ, ప్రజా నిబద్ధతతో నిండిన ఒక అపూర్వ యాత్ర ఆయనది. ఇట్స్ ఎస్కాన్ ఆఫ్ 17 ఇయర్. నేను రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లలోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించానని ఇటీవల నియామక పత్రాలను చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఆయన జీవనగాథకు ప్రతిబింబిస్తుంది. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ఆసక్తికరమైనటువంటి కథనాన్ని చూడవచ్చు. మొత్తానికి ఆయన విద్యార్థులకు కూడా స్ఫూర్తి నింపే విధంగా ఆయన మాట్లాడే విధానాన్ని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఆయన గతంలో ఆయన ప్రస్థానం చూస్తే టీడీపీ నుంచి వచ్చింది, తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు,
తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. తర్వాత కొడంగల్ నియోజకవర్గం అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. అంతకుముందు జడ్పీటీసీ, తర్వాత కొడంగల్ నియోజకవర్గం ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా చేశారు. తర్వాత కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు టీడీపీలో. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్ నియోజకవర్గంలో ఆయన ఎంపీగా గెలిచారు. తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా చేపట్టి ఆయన తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ కర్త క్రియా కర్మ ఆయనే అన్నీ కూడా భుజాన వేసుకొని మొత్తానికి గత బీఆర్ఎస్పై అయితే మాత్రం విమర్శనాస్త్రాలు సంధించి ఆయన వెళ్ళటం జరిగింది. గతంలో అంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి ప్రస్థానం అయితే మాత్రం 17 ఏళ్లలో ఆయన విజయగాథను ఇప్పుడున్నటువంటి అంటే మన ఈ మధ్య గ్రూప్ 1 విద్యార్థులకు కూడా ఆయన చెప్పి అభ్యర్థులకు కూడా ఆయన చెప్పారు. ఏది జరిగినా సరే ఒక సంకల్ప బలంతో ముందుకు సాగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అక్కడ విద్యార్థులు కూడా చెబుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మొత్తానికి అంటే ఒక సంకల్ప బలంతో ముందుకు సాగాలా అని చెప్పేసి ఆయన సాధించినటువంటి విజయాలు ఆయన ప్రస్థానం గురించి అయితే మాత్రం ఇప్పటికీ అంటే విద్యార్థులకి మరోపక్క ఎక్కడైనా విశ్వవిద్యాలయంలో కాన్వకేషన్ జరుగుతున్నప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలే చెబుతూ ఉంటారు. అంటే ఒక చదువుల్లో కాదు ఆటల్లో రాణించాలా, రాజకీయాల్లో రాణించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ప్రైమ్ 9 నుంచి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా మొత్తానికి ఒక లెజెండరీ ఏ విధంగా విజయం సాధిస్తారనేది మనం చూడవచ్చు. మరో అంశాన్ని చూడవచ్చు. కేవలం 42 రోజుల్లో 52 లక్షల బండ్ల అమ్మకం. ఈ ఏడాది పండుగ సీజన్లో రికార్డులు లెవెల్లో సేల్స్ అంటూ చేసేది. కార్ల అమ్మకాల్లో అయితే మాత్రం 52 లక్షల కార్ల అమ్మకం జరిగిందని చెప్పేసి ఒక కథనం మనం చూడవచ్చు. కిందటేడాదితో పోలిస్తే 21% వృద్ధి. జీఎస్టీ తగ్గింపుతో ఆటో సెక్టర్ జోరు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ఆటో రంగంలో అయితే మాత్రం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా చూడవచ్చు. గతేడాదికి ఇప్పుడు చేస్తే 21% వృద్ధి అంటూ కార్ల కొనుగోలు అయితే మాత్రం కనిపించింది. కడుపేదరికం పోయేలేదంటూ మరొక ఆసక్తికరాన్ని మనం చూడవచ్చు. ఆసక్తికరమైనటువంటి విషయం, పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎంతో ఖర్చు చేస్తున్నాయి. కానీ చాలా సందర్భాల్లో అవి అట్టడుగున ఉన్న అతి పేద కుటుంబాలకు అందకపోవటం. స్వాతంత్ర భారతదేశంలో ఇంకా కడుపేదవారు మిగిలే ఉన్నారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం తెలంగాణలో దాదాపు సుమారు 3% జనాభా అంటే సుమారు 12 లక్షల మంది ఇంకా కడుపు పేదరికంలో మగ్గుతున్నారు. ఇక ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు $3 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు అతి పేదరికంలో మగ్గుతున్నారని లెక్క ఉంది. వీరికి సరైన ఉపాధి ఇతర సంక్షేమ పథకాలు అందక కడుపు పేదవారిగా జీవిస్తున్నట్టు మనం ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలను చూసినట్లయితే మనకి కేవలం 42 రోజుల్లో 52 లక్షల బండ్ల అమ్మకాలు ఉన్నట్టు ఒక కథనాన్ని చూసాం. మరోపక్క రేవంత్ రెడ్డి బర్త్డేకి సంబంధించినటువంటి అంశాలను చూసాం. అలాగే ఎయిర్టెల్లో సింగిల్ వాటా అమ్మకం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మనం అన్ని దినపత్రికల్లో కూడా చూసాం. ఆసక్తికరమైన కథనాన్ని ఏపీకి సంబంధించినటువంటి అంశాల విషయానికి వస్తే పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ నెల 14, 15 తేదీల్లో అయితే మాత్రం పెట్టుబడుల సదస్సు జరుగుతుంది విశాఖలో. అక్కడ ఉపరాష్ట్రపతిని ఆహ్వానించారు. మరోపక్క క్రికెటర్ శ్రీచరణికి అయితే మాత్రం నగదు ప్రోత్సాహంతో పాటు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఒక అంశం. మరోపక్క కడప జిల్లాలో ఆమెకి ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క పెట్టుబడులు వెల్లువ ఏపీకి అయితే మాత్రం కొనసాగుతున్నాయి. మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం
మినహాయింపు ఇవ్వండి, అంటే కోర్టుకు హాజరు కావడానికి నాకు మినహాయింపు ఇవ్వండి అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఏదేమైనా మొత్తం ఈరోజు అన్ని దినపత్రికల్లో కూడా ఎక్కువగా మనం చూసినట్లయితే ఏపీకి పెట్టుబడుల విలువ, మరోపక్క అటవీ శాఖపై అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా అమలవుతుందని చెప్పేసి అధికారులకు ఆదేశించడం, శ్రీచరణికి ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ విధంగా ఆదుకోవాలనే విధంగా కూడా అయితే నజరానా, భారీ నజరానా కూడా ప్రకటించడం జరిగింది. 2.5 కోట్ల రూపాయల నగదు, ఇంటి స్థలం, అలాగే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం. మరోపక్క పారిశ్రామిక సదస్సుకు అయితే మాత్రం 14-15 తేదీలో భారీ ఎత్తున. మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని దాదాపు సంవత్సరం పొడుగున, అంటే 2026 నవంబర్ 7వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలని నిర్వహించాలని చెప్పేసి ప్రధాని అయితే మాత్రం నిన్న మాట్లాడారు. మరోపక్క దీని సందర్భంగా స్మారక నాణ్యాన్ని, స్టాంప్ని కూడా ఆయన ఆవిష్కరించారు. మరోపక్క గూగుల్ మ్యాప్ ద్వారా ఆర్టీసీ అనుసంధానం చేయటం వలన ఇది ప్రయాణికులకు సులభతరమయ్యేటటువంటి అంశాలను కూడా మనం చూసాం. మరోపక్క అమ్మకాలు, ఆటోమొబైల్ రంగాల్లో అమ్మకాలు అయితే మాత్రం భారీగా పెరిగాయి. 21% అయితే మాత్రం గత ప్రభుత్వానికి. దీని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్లే ఈ మార్పు కనపడదంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మరో అంశం ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మన ప్రైమ్ 9 న్యూస్ తరపున కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మొత్తానికి ఆయన 17 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, కానీ మొక్కవోని ధైర్యంతో ఆయనకు ముందుకు సాగారు. కాబట్టి ఆయన అంశాలు అంటే ఆయన సాధించినటువంటి విజయాలు, ఒక తెలుగుదేశం పార్టీలో అగ్రస్థానానికి వెళ్ళి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేన సందర్భంలో ఆయన వెనక ఒక్కొక్క మెట్టు ఏ విధంగా ఎక్కాడనేటటువంటి ప్రస్థానాన్ని కూడా హైలైట్గా మనం చూసాం. ఏది ఏమైనా సరే మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 17 ఏళ్లలో సాధించినటువంటి విజయాలు, ఆయన ఒక అంటే ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయి ఎక్కడ ఉండదన్నమాట రాజకీయాల్లో. కాబట్టి ఆయన సాధించినటువంటి విజయాలు అవ్వచ్చు, మొత్తానికి దాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై వార్తా విశ్లేషణ ఇది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.